అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ వీడియోలో నేను పొటాటోస్తో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. పొటాటోస్తో రోల్స్ని చేయబోతున్నానండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైం స్నాక్స్కి చాలా అమోఘంగా ఉంటుందండి. అయితే ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. నేను 200 గ్రామ్స్ పొటాటోస్ని బాయిల్ చేసి తీసుకున్నాను. 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే గార్లిక్ పౌడర్ 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లాక్స్ 1 టీ స్పూన్, రెడ్ క్రమ్స్ 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. 1 టీ స్పూను జింజర్ పౌడర్ వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. 15 మినిట్స్ ఉంచుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత నేను వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని రోల్స్ని తయారు చేసుకుంటున్నాను. ఈ విధంగా రోల్స్ అన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నానండి. సో ఇలా చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక ప్లేట్లో 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. పల్చని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఆ తర్వాత మైదా 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలాగే బ్రెడ్ క్రమ్స్ని తీసుకున్నానండి. అయితే ఈ బ్రెడ్ క్రమ్స్ని మనము కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ముందుగా మైదాలో వీటిని కోట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కార్న్ఫ్లోర్ని వాటర్లో ఇలా వేసేసుకొని ఒకసారి రోల్ చేసుకున్నాక ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట తినే ఫుడ్ కన్నా ఇంట్లో మనం తయారు చేసుకుంటే చాలా హెల్దీ కదా. సో అన్నిటినీ ఇలాగా నేను చేసుకొని ప్లేట్లో వేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఈ మరుగుతున్న ఆయిల్లో మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ రోల్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత మిగిలిన కూడా వేసేసుకుంటున్నానండి ఆయిల్లో. ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను అన్నిటినీ. ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో చూసారా. ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇవి వేడిగా టీ టైమ్ స్నాక్స్గా తింటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా టమాటో కెచప్తో కానీ టమాటో సాస్తో కానీ మీరు తీసుకుంటే చాలా అమోఘంగా ఉంటుందండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.